అందరికీ నమస్కారం. అనేక అద్భుత సాంకేతిక వివరణలతో కూడినటువంటి శ్రీ మాస్టర్ సివివి గారి యోగ వాంగ్మయంలోను వారు చెప్పినవి రాసుకున్నటువంటి ఫస్ట్ గ్రూప్ మీడియంస్ వాళ్ళ నోట్స్లలోను మనకి లభించినటువంటి చాలా సమాచారంలో చాలా ముఖ్యమైనది, చాలా తక్కువగా చెప్పబడిన విషయము ఇన్నర్ లోటస్ అనేది. శ్రీ మాస్టర్ సివివి గారి చేత మానవ రూప నమూనాలో చేసిన మార్పులో ఇది అత్యంత ప్రధానమైనటువంటి మార్పు. అయితే ఇవన్నీ ఏమర్థం అవుతాయి? అన్ని ఆ 3 అక్షరాల్లోనే ఉన్నది, అంటే మాస్టర్ సివివి గారి పేరులోనే ఉన్నది, ఇవన్నీ మనకెందుకు అని చాలా మంది చెప్పే మాట అంతగా సరైనది కాదు. వారి ఇనీషియల్స్ మాత్రమే సాధనకు అవసరం అనే విషయం ఎంత కరెక్టో, వారు చెప్పినటువంటి సాంకేతిక వివరణల్ని తెలుసుకునే ప్రయత్నం కూడా అంతే అవసరం. కాబట్టి మనకు అర్థం కాదులే అని ప్రయత్నం చేయకుండా మనం ఉండకూడదు. అర్థమయ్యే వరకు జీవిత పర్యంతం వారి స్వీయ రచనలను చదువుతూనే ఉండాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇక ఈ ఇన్నర్ లోటస్ కు సంబంధించిన విషయానికి వస్తే, లోటస్ అంటే అనేక యోగ పద్ధతుల్లో చెప్పినటువంటి సహస్రార అనేటువంటి ఒక చక్రస్థానం. ఇది ప్రాచీనంగా కూడా మనకి చెప్పిందే. ఇది మాస్టర్ గారు వారు ఇంగ్లీష్ లో గాని తమిళంలో గాని రాసేటప్పుడు దీన్ని సహస్రహార అని రాసేవారు. సహస్రార అని రాయకుండా సహస్రహార అని రాశారు. కారణం మనకు తెలియదు, ఆ స్పెల్లింగ్ తో ఉండేది అది. ఈ సహస్రహార స్థానమే ప్రాచీనంగా కూడా చెప్పబడినటువంటి 7వ చక్ర స్థానం అనేది అందరికీ కూడా తెలిసిందే. అయితే వారు ఒక్కొక్క స్థానంలో ఉండేటువంటి కొన్ని అట్రిబ్యూట్స్ ని ఆధారం చేసుకుని, అంటే వాటి ఆ స్థానానికి సంబంధించినటువంటి లక్షణాల యొక్క వివరణను ఆధారం చేసుకుని వారు ఇతర పేర్లతో ఈ స్థానాన్ని పిలిచారు. అందులో ఈ సహస్రార స్థానానికి వారు చెప్పినటువంటి పేరు మహాపర నిర్వాణిక్ స్థానము అని. ఇంగ్లీష్ లో మనం ఎంపిఎన్ అని షార్ట్ గా అనేక చోట్ల వారు రాసినటువంటి రచనల్లో మనం చూడొచ్చు. ఇక మిగిలిన 6 చక్ర స్థానాలు కూడా వాటి వాటి యొక్క అట్రిబ్యూట్స్ ని బట్టి వారు ఇచ్చినటువంటి పేర్లు ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, నిర్వాణిక్, పరనిర్వాణిక్. ఇవి మిగిలినటువంటి 6 మూలాధార నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న స్థానాలకి ఇచ్చినటువంటి పేర్లు. అయితే ఒక వ్యక్తి యొక్క ఆలోచన శక్తి ఆయా చక్రస్థానాల్లో ఉన్నటువంటి నాణ్యతకు అనుగుణంగా గనక ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ చక్రస్థానం వరకు ఎదిగినాడు, అంటే ఆ వ్యక్తి ఫలానా ప్లేన్ వరకు ఎదిగినాడు అని శ్రీ మాస్టర్ సివివి గారి పద్ధతిలో వారి నోట్స్ లో రాసి ఉంచారు. ఒక వ్యక్తి చాలా ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాడు, అతను చేసేటువంటి ఆలోచన నాణ్యత ఒక బౌద్ధిక చక్ర స్థానం వరకు ఉంది, ఆ స్థాయిలో ఉంది, అంత నాణ్యత కలిగి ఉంది. అంటే ఆ బౌద్ధిక చక్ర స్థానాన్ని గమనించగలిగేటువంటి సున్నితమైన ఆలోచన వ్యవస్థలు కలిగి ఉంటే అతను బౌద్ధిక ప్లేన్ వరకు ఎదిగినాడు అని చెప్పబడుతుంది. ఇదంతా మానవుడికి ఉన్నటువంటి పారభౌతిక నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి డిజైన్.
వీటి మీద కొంత అవగాహన ఉంటేనే గాని మనం స్థూలంగా శ్రీ మాస్టర్ సివివి గారి సొల్యూషన్ ఏమిటి అనేది తెలుసుకోలేము, అర్థం చేసుకోలేము కొంతైనా. అసలు ఈ సొల్యూషన్ యొక్క ప్రధానమైనటువంటి భాగం ఏమిటి అనేది వారు ఏప్రిల్ 10, 1915న ఫస్ట్ గ్రూప్ మీడియంలకి వారితో పాటుగా సాధన చేసేటువంటి బహుకొద్ది మంది ఉన్నత స్థాయి కలిగిన మీడియంలకి చెప్పారు. వారు రాసుకున్న నోట్స్ ఆధారంగా ఇలా ఉంది. ఈ మానవ దేహ వ్యవస్థల్లో అనేకమైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఈ వ్యవస్థ మీద కూడా ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఈ దేహ వ్యవస్థలు కూడా ఒక ఉన్నత స్థాయి ఆలోచన చేయగలుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఒక కాస్మిక్ వర్క్ కు సంబంధించిన ప్రక్రియలకు చేయటానికి ఈ వ్యవస్థలకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పరిమితి, అంటే దీనికి మించి ఇంకా లేదు, ఆ స్థాయికి మించి ఆ ఉన్నతమైనటువంటి కాస్మిక్ ప్రక్రియలు ఏమీ కూడా చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పింది ఒక్క మహాపరినిర్వాణిక్ స్థానానికి మాత్రమే. ఆ మహాపరినిర్వాణిక్ స్థానాన్ని మించి ఆలోచన చేయగలగటం అనేది మానవుడికి కుదరదు సాధారణంగా. దీన్నే వారు అడమెంటైన్ వాల్ అని చెప్పి కూడా రాశారు. అంటే ఒక అభేద్యమైనటువంటి అడ్డుగోడ. కానీ శ్రీ మాస్టర్ గారి యొక్క యోగ పద్ధతిలో వారు చేసిన ప్రయోగానికి కోసమని ఈ కుండలిని శక్తి వారి యొక్క మహాపరినిర్వాణిక్ స్థానాన్ని దాటి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దాటే క్రమంలో ఈ యోగ శక్తి సహస్రార స్థానంలో ఉన్నటువంటి బల్బ్ ఒకటి, అంటే దాని యొక్క ఆధార భాగంలో ఉన్నటువంటి ఒక డైమండ్ షేప్డ్ బల్బ్, దాన్ని వారి భౌతికంలో ఉన్నటువంటి కుండలిని యొక్క శక్తి సుషుమ్నా నాడి ద్వారా పైకి చేరి, దాన్ని మనం కే అంటాం, దాన్ని దాటి వెళ్ళటానికి, అంటే ఆ సహస్రార స్థానానికి ఉన్నటువంటి బల్బ్ అనేటువంటి స్థానాన్ని దాటి వెళ్ళడాన్ని వారు డ్రాప్ కోర్స్ అని చెప్పారు. అలా ఒక డ్రాప్ మాదిరిగా ఇంకొక స్థానం ఏర్పడాలి. అది ఎక్కడ ఏర్పడాలి అనేటువంటిది నిర్ణయించుకోవాల్సింది శ్రీ మాస్టర్ సివివి గారు, వారిలో పనిచేస్తున్నటువంటి ఈ యోగానికి సంబంధించినటువంటి శక్తి వ్యవస్థ. ఈ ఇద్దరు కూడా కలిసి మాస్టర్ గారి దేహస్థానంలో ఎక్కడ ఈ ఒక డ్రాప్ మాదిరిగా కొత్త స్థానాన్ని నిర్మించాలి అనేది వారు నిర్దేశించారు. అయితే ఈ స్థానం నుంచి కూడా అక్కడ మళ్ళా 7 స్థానాలు ఉండాలి. ఏ స్థానమైనా ఎలాగైతే ఫిజికల్ నుంచి సహస్రార దాకా 7 స్థానాలు ఉన్నాయో, మళ్ళా ప్రతి ఒక వ్యవస్థని, అంటే అంతర్గతంగా ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేసేటప్పుడు ఆ వ్యవస్థలో కూడా 7 స్థానాలు ఉండాలి. దానికోసమని 7 స్థానాలని వారు ఏర్పరిచారు. ఇది ఎక్కడ? మహాపరినిర్వాణిక్ స్థానం, అంటే సహస్రార స్థానానికి పైన, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మాస్టర్ సివివి గారి దేహంలో ఉన్న సహస్రార స్థానానికి పైన మరి ఒక 7 స్థానాలను వారు ఏర్పరిచారు. మరి ఈ 7 స్థానాలకు కూడా ఒక సహస్రార ఉండాలి. ఆ సహస్రార యొక్క పేరే ఇన్నర్ లోటస్. ఇలా అదనంగా ఏర్పడినటువంటి ప్రతి ఒక్క ప్లేన్ లోను, అంటే ఏ విధంగా అయితే కింది స్థానంలో 7 ఉన్నాయో, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, నిర్వాణిక్, పరినిర్వాణిక్ లాగా అండ్ మహాపరినిర్వాణిక్, అలా 7 స్థానాలు ఈ పైన ఇన్నర్ లోటస్ దాకా కూడా ఏర్పడి ఉంటాయి.
అంటే ఒక్కొక్క స్థానానికి గుర్తు ఒక డెసిమల్ ఒక డాట్ లాగా ఏర్పడింది అని వారు చెప్పారు. మామూలుగా అయితే దేహంలో ఉండేటువంటి చక్ర స్థానానికి ఇన్ని దళాలు ఉంటాయి, 3 దళాలు ఉంటాయి, 12 దళాలు ఉంటాయని చెబుతుంటారు. వాటిని జ్ఞాన రంధ్రాలు అని చెప్పి మాస్టర్ గారు ఊటంకిచ్చారు ఒక చోట. ఇక్కడ ఆ దళాలు అని లేకుండా, చక్రస్థానంలో ఉండేటువంటి దళాలు లేకుండా ఒక డాట్ మాదిరిగా ఒక డెసిమల్ అనేది ఏర్పడింది అని చెప్పి వారు రాశారు. అది ఆ పైన ఉన్నటువంటి ఈ 7 కూడా ఒక సెట్ గా ఉన్నప్పుడు అవి కింద ఉన్నటువంటి 7 డెసిమల్స్ ని, అంటే కింద ఉన్నటువంటి స్వతహాగా ఇప్పటికే మానవ రూప నమూనాలో ఏర్పడిన ఉన్నటువంటి మూలాధారం నుంచి సహస్రాల వరకు, అంటే ఫిజికల్ నుంచి మహాపరినిర్వాణ వరకు ఉన్నటువంటి స్థానాల్లో ఉన్న డాట్స్ పొజిషన్స్ ని కూడా ఈ పైన ఏర్పడినటువంటి 7 కొత్త పొజిషన్స్ గమనించుకొని ఉండాలి. ఇప్పుడు ఉన్న సహస్రారానికి ఏర్పడి ఉన్న ఒక బల్బు లాంటి స్థానానికి పైన ఉన్నటువంటి కేంద్ర భాగానికి ఈ సందర్భంలో వారు ఎక్వారిమెంట్ అనేటువంటి పేరుతో పిలిచారు. అలా 7 డాట్స్ లాగా ఏర్పడిన వాటన్నిటిని కూడా 7 డ్రాప్స్ అన్నారు. అటువంటి అలా ఏర్పడిన ప్రతి ఒక్క చుక్క, ప్రతి ఒక్క మార్కింగ్ కూడా ఒక డ్రాప్. అలాంటివి ఏర్పడటము, వాటి నుంచి చర్యలకు కావలసినటువంటి ప్రసరణ జరగటం కూడా శ్రీ మాస్టర్ గారి దేహ వ్యవస్థలో ప్రారంభమైంది. కాబట్టి మ్యాన్ ఫామ్ అనే దానికి పైన 7 స్టేజెస్, కింద 7 స్టేజెస్ ఫిటప్ అయి ఉండాలి. అయితే ఈ ఇన్నర్ లోటస్ అనేది దిగువన ఉన్నటువంటి సహస్రారకి కనెక్ట్ అయి ఉండాలి. ఇలా గనక ఉంటే, అంటే ఖచ్చితంగా దిగువ అని కాకుండా సమాంతరంగా కావచ్చు, కొద్దిగా పై స్థాయి అని చెప్పవచ్చు. అక్కడ ఈ ఇన్నర్ లోటస్ ఈ సహస్రహారాకి కూడా, అంటే అప్పటికే ఉన్నటువంటి సహస్రారాకి కనెక్ట్ అయి ఉండాలి. ఇలా గనక కనెక్ట్ అయి ఉన్నట్లయితే మాస్టర్స్ కోర్స్ అని వారు చేయించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. అది శ్రీ మాస్టర్ సిబిబి గారి దేహంలో మాత్రమే పనిచేసినటువంటి మాస్టర్స్ కోర్స్ ప్రకారంగా కుండలిని పైకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని వారు చెప్పారు. ఇన్నర్ లోటస్ అనేటువంటి వ్యవస్థ ప్రస్తుత సహస్రార పరిమితికి మించి గనక ఏర్పడినట్లయితే కింది స్థాయి నుంచి కుండలినిలో ఉన్నటువంటి శక్తిని సుషుమ్నా ద్వారా పైకి తీసుకువెళ్లాల్సిన అవసరము లేదు. అంటే కాస్మాస్ నుంచి వచ్చేటువంటి శక్తిని ప్రస్తుతం ఉన్న పరిమితిని మించి పై స్థాయిలో ఉన్నటువంటి ఇన్నర్ లోటస్ డైరెక్ట్ గా బయట నుంచే అందుకుంటుంది. కాబట్టి దేహంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ఊర్ధ్వంగా పయనింపజేసి పని చేయించవలసిన అవసరం లేదు అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి ఈ కొత్త రూట్ యొక్క నిర్మాణం జరగవలసినదే అని వారు తీర్మానించారు. ఆ రూట్ నిర్మాణం జరిగినప్పుడే ఈ ఫిజికల్ నిలుస్తుందని కూడా వారు చెప్పారు. ఇన్నర్ లోటస్ దానితో పాటు ఉన్నటువంటి 7 స్థానాలు గనక ఏర్పడకపోతే ఫిజికల్ అనేది నిలబడదు. మరి ఇంతటి నిర్మాణాన్ని ఎవరికి వాళ్ళు చేసుకోవటం సాధ్యమవుతుందా అంటే కాదు. అవుతుంది, మేము చేసుకున్నాం, మా ఇన్నర్ లోటస్ మేము డెవలప్ చేసుకున్నాం చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నవా మరో మానవుడు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు ఏర్పరచుకునే అవకాశం లేదు. కాబట్టి ఇది మానవ రూప నమూనాలోనే ఈ మార్పు జరిగింది. భౌతిక దేహం యొక్క నమూనా మానవులందరికీ గర్భంలో ఒకే రకంగా ఏర్పడుతుంది. కానీ ఈ నాడులతో కూడిన వ్యవస్థ కొంత మేరకు మాత్రమే అందరికీ సమానంగా ఉంటుంది. శ్రీ మాస్టర్ సివివి గారే చెప్పినట్లు మానవుడికి ఉండే సహస్రారం 40 ఏండ్ల వయసు దాకా సంపూర్ణంగా అసలు ఏర్పడదు. అందులో కూడా 969 దళాలు మాత్రమే ఏర్పడతాయని వారు చెప్పారు, రాసి ఉంచారు.
చాలా బహుకొద్ది మందిలో మాత్రమే సహస్రార సంపూర్ణంగా ఏర్పడటం అనేది జరుగుతుంది. అంటే ప్రస్తుత సహస్రారం సంపూర్ణంగా ఏర్పడిన తర్వాతనే దానికి పైన కావలసినటువంటి ఇన్నర్ లోటస్ తో కూడినటువంటి 7 కొత్త ప్లేన్ల ఏర్పాటు కూడా జరిగేది. అసలు మాస్టర్ సివివి గారి దేహంలో జరిగే ఈ ప్రక్రియల్లో పాత సహస్రారం చాలా చితికిపోవటం చేత అది పూర్తిగా కరిగిపోయి పునర్నిర్మితమైంది అని చెప్పి వారు రాశారు. ఇంతటి ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియలో ఇన్నర్ లోటస్ పైన ఏర్పడుతుంది కాబట్టి కుండలిని శక్తి ఊర్ధ్వంగా పయనించవలసిన అవసరం లేదని వారు చెప్పారు. ఈ యోగ మార్గానికి యోగంలో సాధన చేసే ఎవరికి కూడా కుండలిని పైకి ప్రసారించింది అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఫలానా కోర్స్ చేశాము, మా కుండలిని బాగా పైకి లేచి వచ్చింది అని చెప్పేదంతా కూడా ఒక శుద్ధ అబద్ధం. వాటిలో నిజాలు లేవు. అటువంటి మాటలు విని ఎవరు మోసపోకూడదు. భౌతిక దేహాన్ని ఏ విధంగా అయితే సమూల మార్పు చేస్తున్నారో పారభౌతిక దేహ వ్యవస్థ కూడా అందుకు తగిన విధంగా మార్పు చెందినప్పుడే ఆ వ్యవస్థ ద్వారా ఏర్పడేటువంటి ప్రక్రియలు ఈ భౌతిక దేహాన్ని తీర్చిదిద్దుతాయి, లేదా ఈ భౌతిక దేహానికి తదనుగుణంగా ప్రవర్తించేలా చేస్తాయి. కాబట్టి ఇంత సంక్లిష్ట ప్రక్రియని ఎవరికి వాళ్ళు చేసుకునేది కాదు. ఈ మార్గం శ్రీ మాస్టర్ సివివి గారు మాత్రమే చేసి చూపగలరు. ప్రదర్శించిన తర్వాత మాత్రమే మానవులకందరికీ అది ఆయా అర్హతలను బట్టి, ఆయా దేహ వ్యవస్థల్లో ఉన్నటువంటి నాడీ పరిణతిని బట్టి, నాడీ వ్యవస్థ పరిణతిని బట్టి ఇవి ఏర్పడాలే గాని అందరికీ గుత్త గుంపుగా అందరం వరుసపెట్టి ఇంటర్నెట్ అందుకుంటారని చెప్పడం అనేది సరికాదు. సాంకేతికమైన వివరాలని అందరూ కూడా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని మనం ఆశిద్దాం. నమస్కారం.